క్రైమ్ లో సామాన్యులు విశ్రాంత ఉద్యోగులే బలైపోతున్నారంటే తప్పులో కాలేసినట్లే. హై ప్రొఫైల్ వ్యక్తులను సైతం సైబర్ కేటగాళ్లు బోల్తా కొట్టిస్తున్నారు. సీమాంతర సైబర్ ముఠాలు చెలరేగిపోతున్నాయి. అందుకే కొట్టేసిన డబ్బును వెనక్కి తేవడం కూడా ఇబ్బందిగా మారింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో భారీ సైబర్ క్రైమ్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి 6 ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. సైబర్ క్రైమ్ ద్వారా వీళ్లంతా 547 కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదించినట్లు తేల్చారు. కాల్ సెంటర్లు నిర్వహిస్తూ అలాగే మ్యాట్రిమోనీ, రివార్డు పాయింట్లు, గేమింగ్, బెట్టింగ్, షేర్ మార్కెట్లో పెట్టుబడులు, క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ఇలా పలు రకాలుగా బాధితుల నుంచి డబ్బును కొల్లగొట్టారు. ఈ ఒక్క ఘటన చాలు దేశంలో సైబర్ క్రైమ్ ఏ స్థాయిలో విజృంభిస్తుందో చెప్పడానికి. ఖమ్మంలోని ఒక చిన్న పట్టణం సత్తుపల్లిలోనే ఈ స్థాయిలో కేటుగాళ్లు చెలరేగిపోతున్నారు అంటే హైదరాబాద్, ముంబై లాంటి చోట్లయితే ఇక చెప్పాల్సిన పని లేదు. కొంతమంది వ్యక్తులు సత్తుపల్లి ప్రాంతానికి, వేంసూరు, సత్తుపల్లి ఇటువంటి ఏరియాకి వాళ్ళే చాలా మంది ఇక్కడ లోకల్ వ్యక్తులకి వాళ్ళ పేరు మీద అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ కి మిస్యూజ్ చేసి వాళ్ళతో సహా వాళ్ళకి కన్సెంట్ తో, లోకల్ వ్యక్తులకి కన్సెంట్ తో అకౌంట్ ఓపెన్ చేసి చాలా పెద్ద ఒక సైబర్ ఫ్రాడ్ దందాలో చేసి ఈ డబ్బుకి ఇక్కడ నుంచి వేరే వేరే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసి కొన్ని కంబోడియాలో కూడా కాల్ సెంటర్ పెట్టి అక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సైబర్ కేటుగాళ్ల దెబ్బకు సామాన్యులే కాదు, ఉన్నతోద్యోగులు, విశ్రాంత అధికారులు, ప్రజాప్రతినిధులు సైతం బలైపోతున్నారు. డబ్బు కొట్టేందుకు ఎప్పటికప్పుడు నేరస్తులు కొత్త మార్గాన్ని ఎంచుకుంటున్నారు. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అంటూ హైదరాబాద్ కు చెందిన విశ్రాంత ఐఏఎస్ ను సైబరాసురులు మభ్యపెట్టి నిరుడు మేలో 3 కోట్లు కొల్లగొట్టారు. లాభాల ఆశ చూపి పంజాబ్ లో ఓ మాజీ ఐపీఎస్ అధికారి నుంచి కిందటి నెలలో 8 కోట్ల 10 లక్షలు దోచేశారు. నేర ముఠాల నుంచి ప్రజలను అప్రమత్తం చేయాల్సిన మాజీ పోలీసును అయ్యుండి తానే మోసపోయాననే అవమానంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. జనాన్ని ఏమార్చడంలో ఆరుతేరిన ఆన్లైన్ దొంగలు తిరుమలలో వసతి, దర్శనం పేరు చెప్పి కూడా నిలువు దోపిడీ చేస్తున్నారు. తాము సిబిఐ వారమని, ఈడీ వారమని చెప్పుకుంటూ మనీ లాండరింగ్ కేసు కింద డిజిటల్ అరెస్టు చేస్తున్నామంటూ కోట్లు కొట్టేస్తున్నారు. ఏపీలోని ఏకంగా 2 ఎమ్మెల్యేల నుంచి కోట్లలో కొల్లగొట్టారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులంటూ సిబిఐ మాజీ జేడీ భార్య నుంచి 2.5 కోట్లకు పైగా దోచుకున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ కుటుంబాలను టార్గెట్ చేస్తున్న సైబర్ నేరగాళ్లు కాబట్టి ఏంటంటే సామాన్య ప్రజలు ఎంత జాగ్రత్త ఉండవలసిన అవసరం ఉందన్నది గమనించాలి. కొత్తగా వచ్చిన ఏదైనా లింక్స్, తెలియని లింక్స్ ఓపెన్ చేయొద్దు. రెండవది, ఎప్పుడైనా కానీ ఈ ఓటీపీ ఎవరికి కూడా షేర్ చేయకూడదు. అంతేకాకుండా మెసేజ్లు, అన్నోన్ పర్సన్ పంపించిన మెసేజ్లకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే సాధారణంగా సైబర్ క్రైమ్ లో మోసపోయిన డబ్బు అనేది తిరిగి రావడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే ఆ డబ్బును వెంటనే నేరగాళ్లు వేరే అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేయడము, మనం పంపించిన మన దగ్గర మోసపోయిన 2-3 క్షణాలలోనే వాళ్ళ అమౌంట్ వేరే దానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఇతర దేశాలకు కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే మోసపోయిన తర్వాత డబ్బు రికవర్ చేసుకోవడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఏంటంటే ఖచ్చితంగా ఏ ఒక్కరు కూడా తెలియని ఓటీపీని ఎవరికి పంపించకూడదు. అంతేకాకుండా కొత్తగా తెలియని లింక్స్ ఏది కూడా ఓపెన్ చేసే ప్రయత్నం చేయకండి. ఆన్లైన్ మోసాల వల్ల భారత్ గత 6 ఏళ్లలో 53,000 కోట్లు నష్టపోయింది. 2025లో 20,000 కోట్లు కోల్పోయింది. 2025 సంవత్సరానికి సైబర్ మాయగాళ్లు ఏపీ వాసుల నుంచి 751 కోట్లు కాజేస్తే తెలంగాణలో 2024 జూలై నుంచి 8 నెలల వ్యవధిలోనే 633 కోట్ల మేర దోచేశారు. ఇప్పుడైతే సైబర్ నేరాలకు సంబంధించి దేశవ్యాప్తంగా ప్రతిరోజు సుమారు 7,000 ఫిర్యాదులు అందుతున్నాయి. 35% కేసుల్లో బాధితులు ఒక్కొక్కరు 50 లక్షలకు పైగా పోగొట్టుకుంటున్నారు. ఈ సొమ్మును కేటుగాళ్లు క్షణాల వ్యవధిలో వందల ఖాతాల్లోకి మళ్లిస్తున్నారు. వెంటనే ఆ డబ్బును డ్రా చేసేస్తున్నారు. దాంతో ఖాతాలను స్తంభింపజేసిన డబ్బును వెనక్కి తేవటం కష్టంగా మారింది. కంబోడియా, లావోస్, వియత్నాంలలో తిష్టవేసిన చైనా ముఠాలు ఉద్యోగాల పేరిట భారతీయ యువతను ఆకర్షించి అక్కడ వారిని బంధించి బలవంతంగా ఆన్లైన్ నేరాలు చేయిస్తున్నాయి. ఆ నయవంచకులు దేశవ్యాప్తంగా ఏజెంట్లను నియమించుకుని కమిషన్లు ఎరవేసి ఇతరుల బ్యాంకు ఖాతాలు సేకరిస్తున్నారు. మన బ్యాంకుల్లోని కొందరు లంచాలకు ఆశపడి ఇలాంటి సైబర్ ముఠాలకు సహకరిస్తున్నారు. దీంతో వీరి దోపిడీకి పట్టపగ్గా లేకుండా పోతున్నాయి.
విదేశాల్లో ఉద్యోగాలు, లక్షల్లో జీతాలంటూ ఎవరైనా ఊరిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా అది సైబర్ ఉచ్చే. ఇన్స్టాగ్రామ్ రీల్స్, వాట్సాప్ బ్రాడ్కాస్ట్ మెసేజ్లు, టెలిగ్రామ్ గ్రూపుల్లో మోసపూరిత ఉద్యోగ ప్రకటనలతో హోరెత్తిస్తారు. అదంతా నిజమేనని నమ్మేసి ఒక్కసారి ఆ ఉచ్చుకు చిక్కారో అంతర్జాతీయ సైబర్ నేరాల ముఠా గుప్పిట్లో బందీలైపోయినట్లే లెక్క. విదేశాల్లో ఉద్యోగాల పేరిట భారత్ నుంచి తీసుకెళ్లిన యువతను తమ కాంపౌండ్లో బంధిస్తున్నాయి సైబర్ ముఠాలు. సిబిఐ, ఈడీ, ఐటీ అధికారులమంటూ వారితో ఫోన్లలో మాట్లాడించి నేరాలు చేయిస్తున్నాయి. అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వకుండానే ఉద్యోగం పేరిట విదేశాలకు తీసుకెళ్తున్నారంటే అది ఖచ్చితంగా మోసమేనని గుర్తించాలి. పాస్పోర్ట్, గుర్తింపు కార్డులను ముందే స్వాధీనం చేసుకుంటున్నారు అంటే అనుమానించాల్సిందే. తగిన అర్హతలు లేకపోయినా లక్షల్లో వేతనాలు ఇస్తాం, మీరు చేయాల్సిందల్లా కంప్యూటర్ ముందు కూర్చుని మౌస్ నొక్కడమేనంటే సందేహించాలి. కొన్ని వందల మంది ఇలా మోసపోయిన మన యువకులను లావోస్, కంబోడియా దేశాల్లోని క్రిమినల్స్ నుంచి ఏపీ, తెలంగాణ సిఐడి కాపాడారు. ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉన్నంత మాత్రాన సరిపోదు. దీనికి ప్రజల నుంచి సహకారం అందితేనే సైబర్ క్రైమ్ ఆగుతుంది. ప్రజల అవగాహనే ముఖ్యం. అప్పనంగా డబ్బొస్తుందని ఆశపడి ఆన్లైన్లో ముక్కు మొహం తెలియని వారికి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే అంతే సంగతులు.